ఆకస్మికంగా గుండెపోటుతో హఠాత్ మరణం చెందారనే వార్తల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అప్పటి వరకు చురుకుగా మన మధ్యే పనిచేసిన వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెను పట్టుకుని విలవెల్లాడుతూ పడిపోవటం, కుటుంబ సభ్యుల్లో స్నేహితుల్లో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనిషి మనకు దక్కకుండా పోవటం మనకు తెలిసిందే. నిజానికి ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాస్త వివేచనతో వ్యవహరిస్తే మనిషి నిండు ప్రాణాల్ని నిలబెట్టడం సాధ్యమే. కీలక ఘడియల్లో మరణిస్తున్న గుండెను తట్టి లేపుతూ ప్రాణం పోసే ఆ ప్రక్రియ పేరే సిపిఆర్. ఆపత్కాలంలో ఆపన్న హస్తంలా నిలిచే సిపిఆర్ ప్రక్రియ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఆర్ చేయడానికి వీలుగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని ముందుగా సమతలంగా ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. తరువాత ఆ వ్యక్తి గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ సాఫీగా సాగడానికి వీలుగా ఉంటుంది. ఆపై తల దగ్గర పెట్టి ఊపిరి తీస్తున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. ఊపిరి తీసుకోవడం లేదని తెలిసిన తర్వాత ముక్కు 2 రంధ్రాలను మూసేసి నోట్లో నోరు ఉంచి గాలి ఊదాలి. ప్రాణం ఉన్నట్లు కదలిక గాని ఊపిరి తీసుకోవడం గాని లేకపోతే ఛాతీపై ఒత్తిడి కలిగించేందుకు సిద్ధం కావాలి. ఛాతీ ఎముక కిందుగా మీ 2 చేతుల్ని ఉంచాలి. మోచేతుల్ని ఇదిగో ఇలా తిన్నగా ఉంచాలి. అంటే భుజాలు మోచేతులు అన్నీ ఒకే లైన్లో ఉండాలి. దీనివల్ల మీ శరీరం బరువును ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. 1.5 నుంచి 2 అంగుళాల లోపలికి 2 చేతుల్ని ఉపయోగించి కిందికి నొక్కుతూ ఉండాలి. ఇలా నిమిషానికి 80 నుంచి 100 సార్లు చెయ్యాలి. కిందికి నొక్కడం పైకి వదలడం అన్నది 2 సమానంగా జరగాలి. మధ్యలో వదిలివేయకూడదు. ఇలా 15 సార్లు నొక్కిన తర్వాత నోట్లో నోరు ఉంచి కృత్రిమ శ్వాస ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఇలా సిపిఆర్ చేయటం వల్ల విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన ప్రాణదాతలమవుతాం.